హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఎన్సీఆర్టీ. మన నైన్త్ క్లాస్ సంబంధించినటువంటి హిస్టరీ ఎన్సీఆర్టీ అనేది చెప్పుకుంటున్నామండి. ఆల్రెడీ మనం హిస్టరీలో ఫోర్త్ చాప్టర్ వరకు కంప్లీట్ చేసాం. సో మనం ఇంతకుముందు ఈ యొక్క రెవల్యూషన్స్ చూసాం. ఫ్రెంచ్ రెవల్యూషన్, తర్వాత రష్యన్ రెవల్యూషన్ చూసాం. తర్వాత ఉన్న పరిస్థితుల ఆధారితంగా జర్మన్ ఏదైతే నాజిజం గురించి తెలుసుకున్నాం. సో ఇలా అన్నిటి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం దేని గురించి తెలుసుకోబోతుంటే పాస్టరలిస్ట్స్ అనమాట. అంటే ఇప్పుడు మనకు సంచార జీవనాన్ని జీవించేవాళ్ళు, పశుపోషణ చేసుకుంటూ సంచార జీవనాన్ని జీవించే వాళ్ళందరినీ కూడా పాస్టరలిస్ట్స్ అంటాం అనమాట. సో ఇప్పుడు ఈ యొక్క పాస్టరలిస్ట్స్ గురించి ఈ యొక్క మోడర్న్ వరల్డ్లో ఎలా ఉంది, అప్పుడు ఎంతమంది పరిస్థితి ఎలా ఉంది, ఈ యొక్క కొలోనియల్ రూల్లో ఎలా ఉంది అనే దాని గురించి మనం ఇప్పుడు ఈ లెసన్లో తెలుసుకుందాం అనమాట. ఈ లెసన్లోకి వెళ్ళబోయే ముందంటే ఒకసారి ఒక రిక్వెస్ట్ అండి. యాక్చువల్గా నేను కింద యూపీఐ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్లో ఇస్తున్నాను. నా యూపీఐ ఛానల్ యొక్క లింక్. నా యూపీఐ లింక్ వచ్చేసి 90308377HDFC@YBL. యాక్చువల్గా ఏంటంటే అండి, చాలా నాకు ఎకనామికల్గా ఏంటంటే నేను ఫస్ట్ ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు చాలా వరకు ఈ యొక్క యూట్యూబ్లో వ్యూస్ ఎక్కువ వస్తాయి. సో దీని ద్వారా ఏంటంటే నేను రెగ్యులర్గా చేసే నా జాబ్ ఏదైతే ఉందో అది వదులుకొని చేసుకోవచ్చు అనుకున్నాను. కానీ వ్యూస్ అనేది అంత నేను ఆశించే రేంజ్లో రాలేదు. సో ఇన్కమ్ కూడా ఏం లేదనమాట. సో ఇప్పుడు నేను జాబ్ అంటే ఇప్పుడు ఈ కోవిడ్-19 పరిస్థితుల్లో నా జాబ్ అనేది చాలా వరకు ఇంకా డిఫికల్టే అనమాట. అంటే తక్కువ శాలరీ అనేది పూర్తిగా తగ్గిపోయింది. దాంతోపాటు వర్కింగ్ అవర్స్ కూడా పెరిగిపోయినాయి. సో నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. సో నాకు ఎకనామికల్గా కొంచెం డ్రాబ్యాక్గా ఉందన్నమాట. సో మీకు ఎవరికైనా కానీ నా యొక్క ఏదైతే వీడియోస్ అనేవి మీకు రిసోర్స్ఫుల్గా అనిపించి మీకు హ్యాపీగా ఫీల్ అయ్యి మీకు సపోర్టివ్గా ఉంది అనిపిస్తే కనుక నాకు డొనేట్ చేయండి ఈ యొక్క యూపీఎల్ ఐడి ద్వారా. మనం యాక్చువల్గా బీటెక్ చదివేటప్పుడు, ఎప్పుడైనా మన డిగ్రీ చదివేటప్పుడు ఎవడైనా ఫ్రెండ్ మనకి ఏదైనా ఒక లెసన్ చెప్పాడు అనుకోండి, ఎగ్జామ్ ముందు మనం పాస్ అయ్యామనుకోండి, వాడికి ఎలా పార్టీ ఇస్తారో మీరు కూడా మీకు అలాంటి హ్యాపీనెస్ కనుక ఉంటే, ఎందుకంటే మీ దగ్గరికే ఈ యొక్క వీడియోల ద్వారా మీకు ఈ యొక్క క్లాసెస్ అనేవి వస్తున్నాయి కాబట్టి, సో మీకు మంచి అంటే బాగా కొంతవరకు నాకు ఫెచ్చింగ్ ఉంటుంది అనుకుంటున్నాను. సో ఆ ఫెచ్చింగ్ మీకు బాగా అనిపిస్తే కనుక మీరు ఇంకా మీకు ఇష్టం, మీకు నచ్చినంత మీరు డొనేషన్ అనేది మీ ఇష్టం, ఛానల్ సపోర్ట్ చేయడానికి. సో నాకు ఎకనామికల్గా సపోర్ట్ అవుతుంది. సో నేను ఇంకా ఏంటంటే దీంట్లో ఇంకా ఇంట్రెస్ట్ చేయగలుగుతా. ఎకనామికల్గా నాకు కొంచెం బాగా ఉందనుకోండి, దీంట్లో చేయగలుగుతా. సో దీంతో పాటు నేను ఇంకా ఇన్వెస్ట్ చేయగలను. కొన్ని ఆపరేటర్స్ అనేవి కొనాలి వీటికి సంబంధించి. సో ఆపరేటర్స్ కోసం వాటన్నిటి కోసం నేను ఇన్వెస్ట్ చేయగలుగుతాను. సో నాకు ఎకనామికల్గా కొంత సౌండ్ అనేది అవుతుంది. సో ఇప్పుడు నేను అనేది నా క్లాస్ అనేది అంటే నా యొక్క వాల్యూ అనేది మిమ్మల్ని కట్టమంటున్నా. నా క్లాస్కి ఎంత వాల్యూ అనేది, సో అది నాలో కాన్ఫిడెన్స్ కూడా పెంచుతుంది కాబట్టి. సో నన్ను అందరూ కొంతమంది సార్ అన్నారు, ఫ్రెండ్ లాగా ఫీల్ అయ్యారు. సో మీరందరూ కూడా మీ అభిమానం అనేది ఎలా చూపిస్తారో మీ ఇష్టం. నేను ఇంత డిమాండ్ చేయడం అలాంటిది ఏం లేదండి. మామూలు కొంతమంది జాయిన్ అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్లో జాయిన్ చేయించడం అలాంటివి పెడతారు. సో నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే సగం రెవెన్యూ అనేది మీకు వచ్చి దాంట్లో సగం అమౌంట్ అనేది యూట్యూబ్కి ఇవ్వాలి. సో మీ యొక్క అమౌంట్ని అలా మనం డైవర్ట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. చాలామంది ఫీజులు పెడుతున్నారు, 40,000 కోర్స్ అది ఇది అని. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ముందే ఫీజులు పెట్టి వాళ్ళ కోర్స్ కాస్ట్ చెప్తున్నారు. కానీ నేను క్లాస్ ఫస్ట్ పెడుతున్నాను. నా కాస్ట్ని మిమ్మల్ని డిసైడ్ చేయమంటున్నాను. నిజంగా మీకు ఈ క్లాసెస్ అనేవి రిసోర్స్ఫుల్గా అనిపిస్తే నేను డిస్క్రిప్షన్లో ఇది ఇస్తానండి. నాది యూపీఐ అడ్రస్ ఇస్తాను. ఇక్కడ కూడా చెప్పాను, మీకు చూడండి. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కనుక చూస్తే కనుక ఇవ్వాలి అని ఏమన్నా మీ మనసులో కనుక ఉంటే ఇవ్వండి. లేకపోతే ఇంకేం లేదు. అంతేగాని మీరు కింద కామెంట్లు కానీ అలాంటివి ఏం చేయకుండా ఉండండి. సో మనకు పెస్టోరలిస్ట్స్ ఇన్ ద మోడర్న్ వరల్డ్. మనకి ఈ కొత్త ప్రపంచంలో ఉన్నటువంటి ఈ పెస్టోరలిస్ట్స్ అంటే ఏంటి అంటే, మనం చెప్పాం కదా, సంచార జీవనాన్ని గడుపుతూ ఉంటారనమాట. వీళ్ళు దేనికోసం సంచార జీవనాన్ని గడుపుతూ ఉంటారంటే పశువుల్ని మేపడం కోసం అనమాట. ఇప్పుడు గొర్రెలు మామూలుగా ఎక్కువగా మనకు కనపడే గొర్రెలు, మేకలు, తర్వాత గేదెలు, ఒంటెలు, గాడిదలు, ఇవన్నీ కూడా ఎక్కువగా సంచార జీవనానికి ఎక్కువగా ఉపయోగపడే జంతువులు అనమాట. ఎక్కువగా అలాంటి జీవులతోనే ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు సంచార జీవనాన్ని చేస్తూ ఉంటారనమాట. సో ఇప్పుడు మనకి ఈ యొక్క నోమాయిడ్స్ గురించి, మనం సంచార జీవనాన్ని గడిపే వాళ్ళ గురించి మనం ఈ లెసన్లో తెలుసుకుంటాం అనమాట. సో మనకు ఈ యొక్క హిస్టరీ టెక్స్ట్ బుక్స్లో మనం చాలాసార్లు చూసుకుంటే ఈ పాస్టరలిస్ట్ గురించి చాలా తక్కువగానే ఉంటుంది అనమాట. ఈ యొక్క ఎకనామిక్ యాక్టివిటీ అనేది వీళ్ళ గురించి సంబంధించినటువంటి పెద్ద డీటెయిల్స్ అనేవి ఎక్కువగా ఉండవన్నమాట. సో ఎందుకంటే అప్పట్లో వీటిలో నుంచి ఎక్కువగా ట్యాక్స్ వచ్చేది ఏం కాదు పెద్దగా. రాజ్యాలకు కావచ్చు, రాజులకు కావచ్చు, మన యొక్క మిడివల్ ఇండియాలో కావచ్చు, లేకపోతే మన ఇండియన్ హిస్టరీలో ఎప్పుడు చూసినా కానీ వీటి గురించి మనకు ఎక్కువ ప్రస్తావన అనేది లేదు. కానీ కొలోనియల్ టైంలో ఏంటంటే వీళ్ళ యొక్క సంతతి అనేది పూర్తిగా దెబ్బతిన్నదనమాట, అంతరించిపోయిందనమాట. సో అందు గురించి మనం దీంట్లో చెప్పుకుంటున్నాం అనమాట. ఈ యొక్క పాస్టరల్ నొమాడ్స్ అండ్ దేర్ మూమెంట్ అంటే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సంచార జీవనాన్ని గడిపే ఈ యొక్క పశు పోషకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మూమెంట్స్ గురించి మనం తెలుసుకుందాం ఇప్పుడు దీంట్లో ఈ లెసన్లో. ఇప్పుడు మనం కనుక చూస్తే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ గుజ్జర్ బక్కర్వాల్స్ అనేవాళ్ళు మనకు ముఖ్యంగా ఈ గొర్రెల్ని మేపుతూ ఉంటారనమాట. వీళ్ళు గొర్రెలు మేపుతూ ఒక చోట నుంచి ఒక చోట తిరుగుతూ ఉంటారనమాట. ఎక్కడుంటారు వీళ్ళు? జమ్మూ అండ్ కాశ్మీర్. ఈ పేర్లనే ఇంపార్టెంట్ అండి. అంటే ఈ నోమాడిక్ ట్రైబ్ ఎవరైతే ఉన్నారో, ఆ గ్రూప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు, వాళ్ళు నివసించే ఏరియా, అంటే ఆ ఏ ప్రాంతానికి సంబంధించింది అనేది కానీ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి.
క్వశ్చన్స్ అనేవి దీంట్లో ఇట్లాంటి వాటి నుంచి కూడా మ్యాచింగ్లో మనకి ఎక్కువ శాతం వస్తూ ఉంటాయి అనమాట. ఇలాంటి వాటిలోనే వస్తూ ఉంటాయి అనమాట. సో వీళ్ళు ఏంటి కాశ్మీర్లో వీళ్ళు ఎక్కువగా అంటే వాళ్ళ యొక్క జీవనం అనేది కాశ్మీర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో వీళ్ళు ఏంటి యానిమల్ని ఏంటి ఈ యొక్క 19th సెంచరీ వరకు కూడా ఈ యొక్క గడ్డి మైదానాల్లో వీళ్ళకి వాళ్ళకి సంబంధించినటువంటి యానిమల్స్ని గడ్డి మైదానాల్లో మేపుతూ వచ్చేవాళ్ళు అనమాట. ఈ యొక్క ఏవైతే కొంతకాలం తర్వాత ఈ ఏరియాస్ అనేవి ఏవైతే ఉన్నాయో యాన్యువల్గా ఏంటి సమ్మర్లో ఒక చోట ఉంటారు, వింటర్లో ఒక చోట ఉంటారు అనమాట. వీళ్ళు సమ్మర్ వచ్చేసరికి ఏంటి బాగా చలికాలం ఉంటుంది కాబట్టి జమ్మూ అండ్ కాశ్మీర్ రీజియన్లో ఉండలేరు. వాళ్ళు ఏం చేస్తారు, కిందకు వచ్చేస్తారు. సమ్మర్లో వాతావరణం అనేది బాగుంటుంది, ఎండాకాలం కదా, ఆ సమ్మర్లో వాతావరణం బాగుండి అక్కడంతా మంచు కరిగిపోద్ది అనమాట. ఆ మంచు కరిగినప్పుడు ఆ జమ్మూ అండ్ కాశ్మీర్లోనే ఆ మంచు కింద ఉన్నటువంటి గడ్డి అంతా బాగా ఉంటుంది. అది బాగా బలమైనటువంటి పోషక విలువలు కలిగినటువంటి గడ్డి అనమాట. దాంతో వాళ్ళ దగ్గర ఉన్న గొర్రెల్ని మేపుతారు. ఒకవేళ వింటర్ వచ్చిందనుకోండి ఆ ప్రాంతం అంతా కూడా మంచు చేత కప్పబడి ఉంటుంది. సో అక్కడ ఆహారం దొరకదు, ఆ పశువులకు ఆహారం దొరకదు. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే కింద దిగుతారనమాట. శివాలిక్ రేంజ్ హిల్స్ అని మనం చెప్పుకున్నాం. ఈ యొక్క ఉత్తరప్రదేశ్ ఆ ఏరియాలో పరిసర ప్రాంతాల్లో ఉంటాయి అనమాట. సో అక్కడికి వచ్చి వీళ్ళు ఈ యొక్క పశుగ్రాసానికి సంబంధించి వాళ్ళకి అంటే వాడి యొక్క గేజింగ్ అనమాట, మేత అనేది ఆ మేత గ్రౌండ్లో ఏం చేస్తారంటే ఆ మైదానాల్లో వాళ్ళకి మేత అనేది దొరుకుతుంది అనమాట. వాటికి మేతకి మేపుతూ ఉంటారనమాట. సో ఇప్పుడు ఇలాంటి జర్నీ ఏదైతే ఉందో మనం ఏమంటామంటే కఫిలా అంటాం అనమాట. ఏదైతే సెవరల్ హౌస్ హోల్డ్ ఎవరైతే ఉన్నారో కలిసి అందరూ ఒక జర్నీలాగా పోతారనమాట. దీన్ని ఏమంటారంటే కఫిలా అంటారనమాట. సో ఇక ఫిర్పంజాల్ రేంజ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పాస్ చేసుకుంటూ వీళ్ళు ఏం చేస్తారు, కాశ్మీర్ వ్యాలీలోకి ఎంటర్ అవుతారు. సో కాశ్మీర్ వ్యాలీలో ఎప్పుడైతే అంటే ఈ యొక్క వింటర్ సమ్మర్ సీజన్లో వీళ్ళు ఫిర్పంజాల్ రేంజ్ నుంచి అటు ఇటు తిరుగుతూ ఉంటారనమాట. సో మనకి ఈ యొక్క గ్రీన్ ల్యాష్ ఏదైతే ఉందో లష్ గ్రీన్ అంటే పూర్తిగా గడ్డి మైదానం అనేది పూర్తిగా మౌంటైన్ సైడ్స్లో ఉన్నదంతా కూడా వీళ్ళు ఆహారానికి వాళ్ళ పశువుల ఆహారానికి ఉపయోగించాలంటారనమాట. ఆ యొక్క పశువులు పోషణకు కావాల్సిన దాన్నంతా కూడా ఉపయోగించుకుంటారు. సెప్టెంబర్లో ఈ యొక్క బకర్వాల్స్ అనేవాళ్ళు మనం కనుక చూసుకుంటే వీళ్ళ జర్నీ అనేది మనం చూసుకుంటే ఈ యొక్క 2 hour జర్నీ అనేది ఈ యొక్క వింటర్ బేస్ అనమాట. అంటే ఈ యొక్క వింటర్ క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో ఆ చలి ప్రాంతాలు లేకుండా ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ హిల్స్ వైపుకి వెళ్తారు, లో హిల్స్ వైపుకి వస్తారు. చలికాలం వచ్చేసరికి లో హిల్స్కి వస్తారు, ఎండాకాలం వచ్చాక మళ్ళీ కాశ్మీర్ వైపు వెళ్తారనమాట. సో ఈ యొక్క మౌంటైన్స్ అనేది మనం కింద చూసుకుంటే గడ్డి షిప్పెర్డ్స్ అనేవి హిమాచల్ ప్రదేశ్లో ఉన్నాయన్నమాట. ఏవైతే ఉన్నాయో గడ్డి షిప్పెర్డ్స్ అనేవి. ఆ తర్వాత ఈ యొక్క సిమిలర్ సైకిల్ ఆఫ్ ఏదైతే సీజనల్ మూవ్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ శివాలింగ్ రేంజ్లోను వీళ్ళు ఇలాంటి చోట్ల ఈ యొక్క ఆహారం కోసం వీళ్ళు ఈ యొక్క పశువుల మందుని తిప్పుతూ ఉంటారనమాట. ఏప్రిల్లో అయితే వీళ్ళు ఏంటంటే ఈ యొక్క నార్త్ ఈ యొక్క ఏదైతే ఈ యొక్క సమ్మర్ రీజియన్ అయితే ఈ యొక్క లాహుల్ ఒకటి, తర్వాత స్పిటి అనే ఏరియాల్లో ఈ యొక్క వీళ్ళు ఆ పశువులు అనేవి మేపుతూ ఉంటారనమాట. సో వీళ్ళ మేపుతూ సంచార జీవనాన్ని గడుపుతూ ఉంటారు. వీళ్ళు ఎక్కువ శాతం అనేది ఎక్కువ సంచారంగా జీవనమే ఉంటుంది అనమాట. వీళ్ళు సెప్టెంబర్ వచ్చేసరికి మళ్ళీ ఏంటి వీళ్ళు రిటర్న్ అవుతారు, మళ్ళీ మూమెంట్ అనేది రిటర్న్ అవుతారు. మళ్ళీ ఈ యొక్క ఏప్రిల్ నెలలో వచ్చేసరికి మళ్ళీ లాహులా స్పిటి అనే ఏరియాలకు వీళ్ళు వస్తూ ఉంటారనమాట. సో తర్వాత వీళ్ళు ఏంటి ఈ యొక్క గ్రేజింగ్ సమయంలో ఈ శివాలిక్ హిల్స్ కావచ్చు వీటన్ని చోట్ల వీళ్ళు మేతకు తీసుకొస్తారనమాట. సో అక్కడ నుంచి ఈ షీప్స్ అనేవి ఈ యొక్క సమ్మర్ మెడోస్కి వైపు ఇలా తిరుగుతూ ఉంటారనమాట. సో మనకు ఈ యొక్క ఏదైతే మనకు ఈస్ట్ ఇండియాలో కనుక చూసుకుంటే గహర్వాలా ఒకటి, కుమాన్ అనే ఈ యొక్క ఏవైతే ఉన్నాయో ఈ గజ్జర్ క్యాటిల్ హెడర్స్ సంబంధించినటువంటి ఈ యొక్క డ్రై ఫారెస్ట్ అనమాట. ఇదంతా కూడా బాబర్ అంటారనమాట. బాబర్ ఇన్ వింటర్ అనమాట. బాబర్ అంటే డ్రై ఫారెస్ట్ ఏరియా అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇది ఏదైతే ఈ యొక్క గర్హవాల్ కావచ్చు, కుమన్ అనే యొక్క ఏరియాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఈ యొక్క కొండ శిఖరాలలో అడుగులో ఉండేటువంటి ప్రదేశాలు అనమాట. సో వీళ్ళ తర్వాత ఈ యొక్క మెడోస్ ఏవైతే హై మెడోస్ ఏవైతే ఉన్నాయో బగ్యాల్స్ అంటాం అనమాట. ఈ యొక్క మెస్ట్ మెడోస్ అనమాట. ఈ యొక్క ఎత్తుటైన కొండల మీద ఉండే ప్రదేశం అనమాట ఇదంతా కూడా. సో ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే జమ్మూ నుంచి మనం కనుక చూసుకుంటే ఈ యొక్క జమ్మూ నుంచి మొదలు పెడితే వీళ్ళు యూపీ హిల్స్ దాకా వీళ్ళు ప్రయాణం అనేది జరుగుతుంటుంది, అటు ఇటు తిరుగుతూ ఉంటారన్నమాట. సో వీళ్ళు హిమాలయాల్లో వీళ్ళే కాకుండా ఇంకా ఏంటంటే భోటియాస్ ఒకళ్ళు, షెర్పీస్ ఒకళ్ళు, కిన్నరూస్ వీళ్ళందరూ కూడా కమ్యూనిటీస్ అనమాట. ఎక్కడ ఈ హిమాలయాల్లో ఉన్నటువంటి ఈ యొక్క బంజారాసే కాకుండా వాళ్ళే కాకుండా ఈ కమ్యూనిటీస్ కూడా ఉన్నాయన్నమాట. వీళ్ళకి ఏంటి ముఖ్యంగా ఈ యొక్క సీజనల్ చేంజ్ ప్రకారం ఏంటంటే పశువుల్ని ఒక చోట నుంచి ఒక చోట డిఫరెంట్ ప్లేసెస్లో వీళ్ళు తిరగటమే వీళ్ళ యొక్క ప్రధానమైనటువంటి వృత్తి అనమాట. ఆన్ ద ప్యాస్ట్లేస్ ప్లెయిన్స్ అండ్ డిజర్ట్స్ అంటే ఇప్పుడు ఈ యొక్క ఏవైతే ఉన్నాయో ఈ ఆన్ ద ప్లాటోస్ ప్లెయిన్స్ అండ్ డిజర్ట్స్ అనమాట. సో ఇప్పుడు మనం కనుక చూస్తే ఇంతకుముందు మనం కొండలు ఈ శివాలిక్ కొండలు ఈ కాశ్మీర్ కొండల మధ్యలే కాకుండా వీళ్ళు ప్లాటులు అంటే పీఠభూములు, మైదానాలు, తర్వాత అంటే ఎడారుల్లో కూడా వీళ్ళు ఈ యొక్క సంచార జీవనాన్ని గడుపుతూనే ఉంటారనమాట. సో మనకు డాంగర్స్ అనేవాళ్ళు ఉన్నారనమాట. ఈ పేర్లన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ డాంగర్స్ అనేవాళ్ళు మహారాష్ట్రలో ఉంటూ ఉంటారనమాట. ఈ మహారాష్ట్రకు సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువగా పాపులేషన్ అనేది ఉందన్నమాట. వీళ్ళ దగ్గర 4,67,000 మంది జనాభా అనేది ఉందన్నమాట. వీళ్ళందరూ కూడా ఈ యొక్క షిప్పర్డ్స్ అనమాట. అంటే షిప్పర్డ్స్ అంటే గొర్రెలు కాసుకునే వాళ్ళే అనమాట. సో వీళ్ళేంటి ఈ షిప్పర్డ్స్తో పాటు బ్లాంకెట్ వీవర్స్ కూడా, అంటే ఏవైతే ఈ యొక్క దుప్పట్లు కంబళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని తయారు
తయారు చేస్తారు. ఎందుకని ఉన్ని వస్తుంది, ఆ గొర్రెల నుంచి వచ్చే ఉన్నితో వాళ్ళు ఏం చేస్తారు, దుప్పట్లు కంబళ్ళు తయారు చేస్తారనమాట. సో దీంతోపాటు వీళ్ళలో కొంతమంది బఫెలో హెడర్స్ అనమాట, దున్నపోతుల్ని వాటిని కూడా పేపే వాళ్ళు ఉంటారనమాట. సో ఈ యొక్క డ్యాంగర్స్ అనేవాళ్ళు, షిప్పర్డ్స్ అనేవాళ్ళు ఈ యొక్క సెంట్రల్ పార్ట్ ఆఫ్ మహారాష్ట్రలో ఉంటారనమాట మాన్సూన్ సీజన్లో, ఎప్పుడైనా సరే మాన్సూన్ సీజన్లో. సో ఇక్కడ ఇదంతా కూడా సెమీ ఎరిడ్ రీజన్ అనమాట. రెయిన్ఫాల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ బజ్రా అంటే ఏంటంటే సజ్జలు అనేవి ఎక్కువగా పండుతాయి అనమాట. వీళ్ళు ఆ సీజన్లో ఆ సజ్జలు పండించుకోవడం, మిగతా సీజన్లో అక్టోబర్లో వీళ్ళందరూ కూడా బజ్రా హార్వెస్ట్ అనేది చేస్తారు. ఆ తర్వాత వీళ్ళు వెస్ట్కు మూవ్ అవుతూ ఉంటారనమాట. సో ఇలా వీళ్ళు ఏదైతే ఉందో మళ్ళీ ఎక్కడికి వెళ్తారు, కొంకన్ అనే ఏరియాకి వెళ్తారనమాట. ఆ కొంకన్ ఏరియాలో ఆ యొక్క పశువుల వాటిని మేపించుకుంటూ ఉంటారనమాట. అక్కడ ఆ యొక్క ప్రదేశాన్ని అంతా కూడా వాళ్ళకు పచ్చని మైదానం అనేది దొరుకుతుంది. గడ్డి మైదానం దొరకటం వల్ల వాటికి ఆహారం అనేది ఉంటుంది అనమాట. సో అగ్రికల్చర్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఉన్నప్పుడు అగ్రికల్చర్ అంటే ఏదైతే వర్షపాతం ఉన్నప్పుడేమో వాళ్ళు అగ్రికల్చర్లో ఉంటారు. వర్షపాతం లేకపోతే ఆ రెయిన్ఫుల్ ఆఫ్ రిచ్ సాయిల్ ఏదైతే ఉంటుందో అగ్రికల్చర్ ట్రాక్స్లోకి వెళ్ళి వీటి పూర్తిగా ఆ పశువులనే పోషణ చేస్తూ ఉంటారనమాట. ఈ యొక్క షెపర్డ్స్ అనేవాళ్ళు మనం కనుక చూసుకుంటే ఈ యొక్క కొంకణి యొక్క పీసెంట్స్ అనేవాళ్ళు అక్కడ వీళ్ళని ఆహ్వానిస్తారనమాట. ఎందుకని అక్కడ బాగా వర్షపాతం అనేది పడుతూ ఉంటుంది, అదే కదా వర్షపాతం పడుతుంది కాబట్టి అక్కడ గడ్డి మైదానానికి వెళ్తారనమాట. వాళ్ళు ఖరీఫ్ పంట పండించిన తర్వాత ఆ ఖరీఫ్ పంట కోతకు వేసిన తర్వాత గడ్డి అనేది కొంతవరకు ఆ మొదల్లో ఉంటుందన్నమాట. వీళ్ళ యొక్క గొర్రెలని వెళ్ళి ఆ యొక్క మైదానాన్ని అంతా కూడా ఖాళీ చేస్తాయి, ఆ పిలకలన్నింటినీ కూడా పీకేస్తాయి అనమాట. సో ఆ యొక్క నేల అనేది రబీ హార్వెస్ట్కి మంచిగా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే గొర్రె అనేది అక్కడ సంచరిస్తుందో ఆ గొర్రెలో నుంచి వచ్చే యొక్క ఏదైతే వాటి యొక్క వ్యర్థ పదార్థాల వల్ల మంచి ఎరువుగా ఉంటుందన్నమాట. సో వాటికి ఆ యొక్క మంచి పశుపోషణ అంటే ఆ యొక్క నేల కూడా ఏంటంటే సారవంతమైనటువంటి నేలగా మారిపోద్ది అనమాట. సో ఈ యొక్క డంగర్స్ అనేవాళ్ళు ఈ కొంకన్ని వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు ఆ యొక్క మైదానంలో ఉన్నటువంటి ఈ యొక్క రైతులు అనేవాళ్ళు వీళ్ళకి ఆహార పదార్థాలు, తర్వాత రైస్ అవన్నీ ఇస్తూ ఉంటారనమాట వాళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళు చేసిన సహాయానికి. సో మనం ఇంకా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో మనం ఏమైనా చూసుకుంటే ఈ యొక్క డ్రై సెంట్రల్ ప్లాటూ అనమాట. సో ఇక్కడంతా కూడా స్టోను, గ్రాస్ అనేవి ఎక్కువగా ఉంటాయి అనమాట. ఇక్కడ క్యాటిల్స్ కావచ్చు, గోటు, షీప్స్ అనే హెడ్డర్స్ అనేవాళ్ళు ఉంటారనమాట. సో గొల్లాస్ అనేవాళ్ళు హెడ్డర్ క్యాటిల్, వీళ్ళనే హెడ్డెడ్ క్యాటిల్ అనమాట గొల్లాస్ అనేది. తర్వాత ఈ యొక్క ఒకళ్ళు కురుబాస్ వీళ్ళందరూ కూడా ఈ జాతి వాళ్ళందరూ కూడా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో ఉంటారనమాట. వీళ్ళు ఏంటి ఈ యొక్క గొర్రెల్ని, మేకల్ని మేపుతూ ఉంటారనమాట. వాటితో పాటు ఈ యొక్క ఉవెన్ బ్లాక్ హెడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఉన్నికి సంబంధించినటువంటి ఈ యొక్క దుప్పట్లు, కంబళ్ళు కూడా అమ్ముతూ ఉంటారనమాట. సో వీళ్ళంతా కూడా ఈ యొక్క స్మాల్ ప్యాచెస్ ఆఫ్ ల్యాండ్లో వీళ్ళు కొన్ని చోట్ల కల్టివేషన్ కూడా చేస్తూ ఉంటారనమాట. వీళ్ళు అంటే యొక్క మౌంటైన్స్లో ఉన్నటువంటి ప్యాస్టిలేటర్స్ లాగా కాకుండా వీళ్ళు కొంతవరకు వీళ్ళ మూమెంట్ అనేది ఒక రిథమిక్గా ఉంటుంది అనమాట. వీళ్ళని చూస్తే కనుక వాళ్ళు ఏంటంటే ఆ యొక్క సీజనల్గా మారుతూ ఉంటారు, కానీ వీళ్ళు మాన్సూన్ డ్రై సీజన్ ప్రకారం మారుతూ ఉంటారు. వాళ్ళేమో చలికాలం, ఎండాకాలం, వీళ్ళేమో వర్షాకాలానికి, డ్రై సీజన్కి మధ్యలో వీళ్ళ యొక్క సంచార జీవనం అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ బఫెల్లోస్ ఏవైతే ఉన్నాయో బఫెల్లోస్ ఏదైతే స్వాంపీ, తర్వాత యొక్క వెట్ కండిషన్ కోస్టల్ ల్యాండ్స్ ఏవైతే ఈ మాన్సూన్ మంత్స్లో ఏంటంటే బాగా తడిగా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఏదైతే డ్రై ప్లాట్ కావచ్చు లేకపోతే షిఫ్టెడ్గా తిరుగుతూ ఉంటారన్నమాట ఈ బంజారాస్ అనేవాళ్ళు మామూలుగా వీళ్ళందరూ కూడా. నెక్స్ట్ బంజారాస్ అనేది ఈ యొక్క అనదర్ అనమాట వెల్ నోన్ గ్రూప్స్ ఆఫ్ ద గ్రేజర్స్. ఈ యొక్క ఏదైతే పశువులు పోషణ చేసేవాళ్ళలో బంజారాస్ అనేవాళ్ళు ఫేమస్ అనమాట. వీళ్ళు ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఈ యొక్క ట్రైబల్ పీపుల్ ఏరియాస్ అని గుర్తుపెట్టుకోవాలండి. మహారాష్ట్రలో మనం చూసుకుంటే ఇప్పుడు బంజారాస్, తర్వాత మన ఆంధ్రప్రదేశ్, ఇవన్నీ మనం నోటెడ్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడైతే ఈ పేర్లతోనే ఎక్కువ మనకు క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో మన యొక్క డెజర్ట్ రాజస్థాన్లో కనుక మనం చూసుకుంటే రైకాస్ అనేవాళ్ళు ఉంటారన్నమాట. ఈ రైకాస్ అనేవాళ్ళు ఎక్కువగా ఏంటంటే ఒంటెల్ని వీళ్ళు ఎక్కువగా పెంచుతూ ఉంటారన్నమాట. ఈ రైకాస్ అనేవాళ్ళు వీళ్ళు కల్టివేషన్ చేస్తూ ఉంటారు, ప్యాస్టలిజం అనేది ఉంటుంది వీళ్ళకి, అంటే వీళ్ళు సంచార జీవనాన్ని గడుపుతూ ఉంటారు. ఈ రైకాస్ ఆఫ్ బర్మర్ ఏదైతే ఉందో, నెక్స్ట్ జైసల్మీర్, జోధ్పూర్, బికనీర్, వీళ్ళందరూ కూడా వీళ్ళు రకరకాల విలేజెస్లో ఉంటూ ఉంటారన్నమాట. ఈ యొక్క ఏవైతే ప్రాంతాల్లో ఉన్నటువంటి వీళ్ళు అక్టోబర్ నెలలో ఏంటి వీళ్ళ యొక్క పశువులను మోపడానికి పోతూ ఉంటారనమాట. సో వేరే ప్లేస్కి తిరుగుతూ ఉంటారనమాట. ఎక్కడైతే బాగా గడ్డి నీరు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆ యొక్క నెక్స్ట్ మాన్సూన్ సీజన్లో అక్కడికి వెళ్తూ ఉంటారనమాట. ఈ రైకాస్లోని మరు అనేవాళ్ళు ఉంటారనమాట. ఈ యొక్క డెజర్ట్లో ఉంటారనమాట. ఈ రైకాస్లోని మరు అనమాట వాళ్ళ యొక్క ఇంకో జాతి అనమాట. వీళ్ళు ఏంటి ఈ యొక్క ఒంటెలు అనే వాటిని ఎక్కువగా చేస్తూ ఉంటారు. పశుపోషణ చేస్తూ ఉంటారు, ఒంటెలను పెంచుతూ ఉంటారనమాట. మిగతా వాళ్ళందరూ కూడా షీపు, గోటు ఏదైతే మేక, గొర్రెల్ని ఎక్కువగా తీసుకెళ్తూ ఉంటారన్నమాట. సో దీని ప్రకారం మనం వాళ్ళ యొక్క జీవన విధానాన్ని జీవన శైలి అనేది ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క అంటే ఏ జంతువులు వాళ్ళు
ఏ సీజన్లో ఎక్కడ తిరుగుతారనేది ఈ యొక్క అంశాలను బట్టి మనం చెప్పొచ్చు అనమాట. వాళ్ళు ఎలా తిరుగుతూ ఉంటారు, వాళ్ళకు సంచార జీవనానికి ప్రధానమైనటువంటి కారణాలేంటి, అవన్నీ కూడా మనం చెప్పొచ్చు. ఆ యొక్క ప్రాంతాన్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ కండిషన్స్ బట్టి మనం చెప్పొచ్చు అనమాట. ఇక కొలోనియల్ రూల్ అనేది అంటే పాస్టరల్ లైఫ్. ఈ కొలోనియల్ రూల్ వచ్చిన తర్వాత ఈ పాస్టరల్ లైఫ్ అనేది ఎలా ఉంది, ఈ యొక్క సంచార జీవనం అనేది ఎలా ఉంది అంటే ఇది చాలా భయంకరమైనటువంటి, అంటే ఈ కొలోనియల్ రూల్లో అన్ని నాశనం అయినాయి, ఇది కూడా నాశనం అయిపోయింది అనమాట. ఇది మనం కొత్తగా చెప్పేదే లేదు. సో వాళ్ళ యొక్క జీవితాలు అనేవి నాటకీయంగా మారిపోయినాయి అనమాట. సో ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఉందో పశుపోషణ చేసుకునే ఏరియా అనేది పూర్తిగా క్షీణించిపోయిందనమాట. సో వీళ్ళు రెగ్యులర్గా మూవ్మెంట్ అనేది లేకుండా పోయిందనమాట. వాళ్ళ మీద సంబంధించినటువంటి రిస్ట్రిక్షన్స్ అనేవి పెరిగిపోయినాయి అనమాట. సో అగ్రికల్చర్ అనేది స్టాక్ అనేది మనం చూస్తే కనుక చాలా వరకు తగ్గిపోయిందనమాట. సో ఈ ట్రేడ్ కావచ్చు, క్రాఫ్ట్ అనేది ఇవన్నీ బాగా ఎఫెక్ట్ అయ్యాయి అనమాట, ఎక్కువగా పెరిగిపోయినాయి అనమాట. సో మనకు వీళ్ళ జీవనాలను నాశనం చేయడానికి కలోనియల్ రూల్లో ఉన్నటువంటి కొన్ని కారణాలు అనేవి మన పాయింట్ వైజ్గా చెప్పుకుందాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ యొక్క కలోనియల్ స్టేట్ అనే వాళ్ళు పూర్తిగా ఈ యొక్క పశు పోషణకు ఉపయోగపడి ఈ యొక్క గ్రేజింగ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో, మేత మైదానాలు, గ్రేజింగ్ అంటే మేత పెట్టడం అనమాట. ఆ మేత మైదానాలన్నీ కూడా వీళ్ళు ఏంటంటే అప్పుడు వీళ్ళకి ఇన్కమ్ అనేది ఎక్కువ కావాలి, ఎక్కువగా కల్టివేషన్ కనుక తీసుకొచ్చారనుకోండి, వాళ్ళకి కావాల్సినటువంటి ఈ యొక్క జూట్ కావచ్చు, అంటే ఇంగ్లాండ్కి కావాల్సినటువంటి జూటు, కాఫీ, తర్వాత కొన్ని ఏవైతే కమర్షియల్ పంటలు ఏవైతే ఉన్నాయో వాటిని పండించడానికి వాళ్ళకి కావాలన్నమాట. ఎందుకు అక్కడ పంటలు అనేవి అవసరం. దాంతోపాటు వాళ్ళకు ఈ యొక్క పంట నేల అనేది సాగులోకి వస్తే దాని మీద రెవెన్యూ అనేది వస్తుంది. ఆ ట్యాక్స్ కోసం ఏం చేశారు, ఆ యొక్క ఏవైతే గ్రాస్ ల్యాండ్స్ అన్నింటినీ కూడా వాటిని పూర్తిగా ఏం చేశారు, పంటగా మార్పిడి చేశారనమాట. అంటే ఇప్పుడు ఇట్లా ఖాళీగా ఉన్న మైదానాలన్నీ కూడా వాళ్ళు వేస్ట్ ల్యాండ్గా ఫీల్ అయ్యారనమాట. సో 19th century వచ్చేసరికి ఈ వేస్ట్ ల్యాండ్ మొత్తం కూడా ఒక యాక్ట్ అనేది పాస్ చేసి అందరికీ ఆ దేశంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు పనిచేసి అక్కడ కల్టివేషన్ అనేది మొదలుపెట్టారనమాట. దీనివల్ల వాళ్ళకి పండించాల్సిన అనుకున్నటువంటి పంట వచ్చింది, వాటి మీద ఈ యొక్క రెవెన్యూ, ట్యాక్స్ రూపంలో రెవెన్యూ అనేది వచ్చింది. దీని కారణంగా ఏంటి, చాలా వరకు ఈ పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క అంటే ఈ యొక్క పశువుల్ని మేపేవాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా వరకు ప్రాబ్లమ్స్ అయినాయి అనమాట. ఎందుకని, వాళ్ళు పశుగ్రాసానికి కావాల్సినటువంటి నేలంతా కూడా పూర్తిగా తగ్గిపోయిందనమాట. ఇక రెండోది ఏంటి అంటే mid-19th century ఈ యొక్క ఫారెస్ట్ యాక్ట్ అనేది తీసుకొచ్చారనమాట. ఈ యొక్క ఫారెస్ట్ యాక్ట్ అనేది వీళ్ళకి రకరకాల సమస్యలు అనేది ఏర్పడింది. ఇంతకుముందు అరణ్యాల్లో స్వేచ్ఛగా తిరిగిన వాళ్ళకి చాలా వరకు ఏంటి, ఈ యొక్క ఫారెస్ట్ యాక్ట్ అనేది పూర్తిగా ఒక అడ్డంగా తయారైందనమాట. సో దీంట్లో ఈ ఫారెస్ట్లో మనం చూసుకుంటే డియోడర్, సాల్ అనే పెద్ద పెద్ద చెట్లనే ఉన్నాయి. అలాంటి చెట్లన్నింటినీ కూడా రిజర్వ్ ఫారెస్ట్ అన్నారు. ఆ రిజర్వ్ ఫారెస్ట్ జోలికి వీళ్ళ పోలేదు. రిజర్వ్ అన్నారంటే పోనిచ్చేవాళ్ళు కాదు. కొన్ని ఏరియాల్లో ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ అన్నారు, కానీ వాటికి సంబంధించిన ప్రొటెక్టెడ్ ఫారెస్ట్లో ఏంటంటే వాళ్ళ కస్టమరీ గ్రేజింగ్ అనమాట. అంటే వాళ్ళ సాంప్రదాయంగా ఎలాంటి యొక్క మేతకు అయితే ఉంటుందో దానికోసం వాళ్ళని పంపించేవాళ్ళు. అంతేగాని వాళ్ళకి సంబంధించినటువంటి ఏవి పనులు కూడా ఎక్కువ కాలం ఉండనిచ్చేవాళ్ళు కాదు. వీళ్ళు ఏం ఫీల్ అయ్యేవాళ్ళు అంటే, ఈ యొక్క గ్రేజింగ్ అనేది చేస్తే కనుక అక్కడ అరణ్యంలో సహజంగా పెరిగే మొక్కలను కూడా ఇవి పీక్కు తింటాయి. దీనివల్ల ఏమవుతుందంటే అరణ్యం అనేది పెరగకుండా పోతుంది. సో వీటిని ఆపేస్తే కనుక పూర్తిగా ఆ చిన్నపిల్లలు పిలకలు ఏవైతే ఉన్నాయో, అరణ్యంలో పెరిగే చెట్లు ఏవైతే ఉన్నాయో బాగా పెరుగుతాయని చెప్పేసి వాళ్ళ యొక్క ఆలోచన అనేది అలా ఉండేదన్నమాట. దాని కారణంగా ఏంటి, వాళ్ళు పూర్తిగా అరణ్యాల్లోకి అడుగు పెట్టినవి కూడా చేశారనమాట. ఇక మనం ఈ ఫారెస్ట్ యాక్ట్ అనేది చాలా వరకు ఏంటంటే ఈ యొక్క వాళ్ళ జీవితాన్ని మార్చేసిందనమాట. సో ఎలా అంటే వాళ్ళకి ఫారెస్ట్ అనేది పూర్తిగా ఇంతకుముందు ఏంటంటే రకరకాలైనటువంటి యొక్క పశువులకి ఆహార పదార్థాలు అనేవి అరణ్యంలోనే దొరికాయి. సో దీని కారణంగా అరణ్యంలో పోయేసరికి పూర్తిగా ఎంట్రీ అనేది లేదు, పర్మిషన్ అనేది లేదు, ఎంట్రీ అనేది. సో వాళ్ళ ఎంట్రీ వెళ్ళినా కానీ కొంతవరకు కూడా కొన్ని రోజులు మాత్రమే ఉండాలి. ఎంట్రీ ఎగ్జిట్కి సంబంధించినటువంటి లిమిటెడ్ పీరియడ్ అనేది ఉందన్నమాట. ఆ కొంతకాలం మాత్రమే ఉండాలి. సో ఎక్కువ కాలం ఉండడానికి అవకాశం లేదు. దాంతోపాటు వాళ్ళని ఏం చేశారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించినటువంటి పర్మిట్లు ఇచ్చేవాళ్ళు. ఆ పర్మిట్లు ఉన్న వాళ్ళు మాత్రం లోపల పంపించేవాళ్ళు, మిగతా వాళ్ళని లోపల పంపించేవాళ్ళు కాదు. ఆ పర్మిట్లు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు ఉన్నటువంటి పశువుల ఆధారితంగా వాటి మీద ట్యాక్స్ అనేది ఉండేదన్నమాట. ఇక లైబుల్ ఫైన్స్ అనేవి వేసేవాళ్ళు, వాళ్ళని హింసించేవాళ్ళు. ఎవరైనా వాళ్ళు కనుక పర్మిట్ లేకుండా లోపల పోతే వాళ్ళు హింసించేవాళ్ళు అనమాట. ఇక మూడో రూల్ వచ్చేసి మనం చూస్తే బ్రిటిష్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ యొక్క నమడిక్ పీపుల్ అంటే కూడా కొంతవరకు వీళ్ళు అనుమానాస్పదమైన వ్యక్తులుగా చూసేవాళ్ళు అనమాట. సంచార జీవనాన్ని గడిపే వాళ్ళని ఎప్పుడు నమ్మేవాళ్ళు కాదన్నమాట. ఎందుకంటే వీళ్ళు ఒక చోట ఉండరు కాబట్టి వీళ్ళ వల్ల ఏమైనా సమస్య వస్తుందేమో, ఏదైనా దొంగల్లాగా వీళ్ళని రకరకాలుగా వీళ్ళ యొక్క భావం అనేది ఉండేదన్నమాట. ఈ 1871లో ఈ కలోనియల్ గవర్నమెంట్ అనేది వీళ్ళ మీద క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ అనేది పాస్ చేసిందనమాట. ఈ యాక్ట్ ప్రకారం ఎవరైతే ఇలాంటి సంచార జీవనాన్ని పోస్టలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా క్రిమినల్ ట్రైబ్స్గా వాళ్ళని గుర్తించిందనమాట. సో దానికి సంబంధించినటువంటి యొక్క ఆఫీసర్లు అనేది పెట్టి వాళ్ళ యొక్క జీవనాన్ని పర్మిషన్లు ఇవ్వడం కావచ్చు, వాళ్ళ యొక్క ఎప్పుడు కూడా సర్వేలెన్స్ అనేది ఉండేదన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ అనేది, సో ఈ యొక్క రెవెన్యూ ఇన్కమ్ అనేది పెరగాలి అనేది వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో రెవెన్యూ పెరగాలి అంటే ఇలా సంచార జీవనాల మీద మనం ట్యాక్స్ వేయలేం. వాళ్ళు ఎప్పుడైతే ఒక చోట స్థిరంగా ఉంటారో అప్పుడు మాత్రమే మనం ట్యాక్స్ వేయగలం అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారన్నమాట. సో ఈ విధంగా కారణంగా వాళ్ళు రకరకాల ట్యాక్స్ అని వేశారన్నమాట. ల్యాండ్ మీద అంటే భూమి పన్ను వేశారు, తర్వాత కెనాల్ వాటర్ మీద పన్ను వేశారు, సాల్ట్ మీద వేశారు, ట్రేడ్ గుడ్స్ మీద వేశారు. ఇవన్నీ వేయాలి. తర్వాత దాంతోపాటు ఈవెన్ యానిమల్స్ మీద కూడా వాళ్ళ దగ్గర ఎన్ని గొర్రెలు అంటే ఎంత పశు సంపద ఉంటే ప్రతి తలకాయకి ఇంత అని
చెప్పేసి వేసేవాళ్ళు అనమాట. సో ఈ యొక్క పేస్టలిస్ట్ అనేవాళ్ళు పూర్తిగా మనం చూస్తే వీళ్ళు ట్యాక్స్ అనేది యానిమల్ బట్టి ఈ యొక్క అంటే వాళ్ళు ఎక్కడైతే ఆహారాన్ని అంటే ఆహారం కోసం జంతువులు తీసుకెళ్తారో ఆ ప్రదేశం మీద కూడా ట్యాక్స్ వేసేవాళ్ళు అనమాట. సో గేజింగ్ ట్యాక్స్ అనేవాళ్ళు దీన్ని. సో మిడ్ 19th సెంచరీ మొత్తం కూడా ఇలాంటి ట్యాక్స్లోనే ఉందన్నమాట. సో 1850 నుంచి 1880 వరకు కూడా ఈ యొక్క రైట్ టు కలెక్ట్ ట్యాక్స్ అనే దాన్ని ఏంటంటే కాంట్రాక్టులకు ఇచ్చేవాళ్ళు అనమాట. కాంట్రాక్టులు ఏం చేసేవాళ్ళు, ఈ యొక్క వేలంపాట రూపంలో బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి దాన్ని కొనుక్కునేవాళ్ళు. వాళ్ళకి నచ్చినంత ట్యాక్స్ అనేది ఆ యొక్క ఎవరైతే ఉన్నారో ఈ సంచార జీవనం గడిపే వాళ్ళ మీద వేసేవాళ్ళు. దీనివల్ల వాళ్ళ మీద ఇంకా భారం పెరిగిపోయింది అనమాట. సో 1818కి గవర్నమెంట్ అనేది ఈ యొక్క విధానాన్ని రద్దు చేసి డైరెక్ట్గా వాళ్ళే యొక్క పోస్టలిస్ట్ ఆ సంచార జీవనాల దగ్గర నుంచి ట్యాక్స్లు కలెక్ట్ చేయడం అనేది మొదలుపెట్టింది అనమాట. ఈ యొక్క గ్రేజింగ్ ట్యాక్స్ అనేది మనం కనుక ట్రాక్ట్ అనేది మనం కనుక చూసుకుంటే పూర్తిగా ఏంటంటే చాలా వరకు ఈ యొక్క తగ్గిపోయింది అనమాట. ఎందుకని ఈ యొక్క చాలా వరకు పంట మైదానాన్ని పెరిగిపోయినాయి. దాంతోపాటు ఈ గ్రేజింగ్ ట్రాక్ మొత్తం మీద కూడా వీళ్ళు ట్యాక్స్ వసూలు చేయడం అనేది మొదలుపెట్టారనమాట. హౌ డిడ్ దీస్ చేంజెస్ ఎఫెక్ట్ ద లైఫ్స్ ఆఫ్ పెస్టలిస్ట్స్? అంటే ఈ యొక్క విధానాల వల్ల పేస్టలిస్ట్లో ఏం మార్పులు వచ్చినాయి అంటే వాళ్ళ యొక్క ల్యాండ్ అనేది పూర్తిగా తగ్గిపోయింది. ఇంతకుముందు ఏంటి ఈ యొక్క కల్టివేటెడ్ ఫీల్డ్గా మారిపోయిన ఉన్న ల్యాండ్ అంతా, ఇంతకుముందు పాతకాలంలో ఉన్న ల్యాండ్ అంతా కూడా ఇప్పుడు వ్యవసాయ సాగు భూమిగా తయారైపోయింది అనమాట. సో దాని కారణంగా ఏంటి ఈ యొక్క గడ్డి మైదానాలు అన్నీ కూడా తగ్గిపోయినాయి. సో ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు వీళ్ళు ఒక చోట ఫస్ట్ ఇప్పుడు భారతదేశం ఇలా ఉందనుకోండి, భారతదేశం అనేది. సో ఫస్ట్ ఇక్కడ అంటే వాళ్ళ పశుపోషణ చేసేవాళ్ళు. ఆ సీజన్ మారంగానే కిందకి దిగేవాళ్ళు, ఇక్కడ పశుపోషణ అనేది చేసేవాళ్ళు అనమాట. సో ఇక్కడ పశుపోషణ అనేది చేసేవాళ్ళు. సో తర్వాత మళ్ళీ ఆ టైంలోకి ఇక్కడికి వెళ్ళేసరికి ఇంతకుముందు తినేసిన గడ్డి అంతా మళ్ళీ పెరిగేది. అంటే కొంత గ్యాప్ అనేది ఉండేది, టైం అనేది ఉండేది. ఆ టైం లేకుండా పోయింది. ఎందుకని వాళ్ళకు ఇప్పుడు ఈ ఏరియా అంతా కూడా పూర్తిగా పంట పండించారు. సో ఉన్న ఏరియాలోనే వాళ్ళు ఉండకపోవాల్సి వచ్చింది. వాళ్ళు ఒకే చోట పశువులు మేత వేయడం వల్ల అక్కడ ల్యాండ్కి మళ్ళీ అంటే రీక్రియేషన్ జరిగే ప్రాసెస్ అనేది లేకుండా పోవడం వల్ల ఉన్న ల్యాండ్ అంతా కూడా పూర్తిగా ఎడారిగా మారడం మొదలుపోయిందనమాట. దీనివల్ల ఏంటి వాటి యొక్క పోషక విలువలు లేవు, క్వాలిటీ ఆఫ్ గ్రాస్ అనేది కూడా లేకుండా పోయిందనమాట. అదంతా కూడా పూర్తిగా తగ్గిపోయిందనమాట. సో ఇప్పుడు మన ఇండియా మ్యాప్లో మనం కనుక చూసుకుంటే మనం ఆల్రెడీ మన కాశ్మీర్లో ఇందాక చెప్పాం, గజ్జార్స్ అని చెప్పాం, గడ్డీస్, నెక్స్ట్ బోటియాస్, ఏది గజ్జాస్. ఈ గజ్జాస్ అనే వాళ్ళు కాశ్మీర్లో ఉన్నారు, మనకి యొక్క ఉత్తరాఖండ్ ప్రాంతంలో ఉన్నారనమాట. మన రైకాస్ అన్న రాజస్థాన్లో ఉన్నారు. వీళ్ళు కొంతమంది ఒంటెల్ని పెంచుతారు, కొంతమంది గొర్రెల్ని పెంచుతారని చెప్పాం. బంజారాస్ అనేవాళ్ళు ఇక్కడ ఉన్నారు, మనకు ఇక్కడ ఉన్నారు. బంజారాస్ ఈ యొక్క మధ్యప్రదేశ్లో ఉన్నారు, ఉత్తరప్రదేశ్ ఏరియాలో సరౌండింగ్స్లో ఉన్నారనమాట. నెక్స్ట్ ఈ యొక్క ధాంగర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మహారాష్ట్రలో ఉన్నారనమాట. కురుమాసు, కురుబాస్ లేకపోతే గొల్లాస్, వీళ్ళందరూ కూడా మన గొల్లవాళ్ళు అంటే మన ఆంధ్రప్రదేశ్లోనే గొల్లాస్ అంటారు, గొల్లవాళ్ళు అనమాట. సో వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ కర్ణాటక బోర్డర్ అనమాట, రెండు రాష్ట్రాల్లో కలుపుకొని ఉన్నారనమాట. నెక్స్ట్ మాల్దరీస్ అనేవాళ్ళు మనం కనుక చూసుకుంటే ఈ యొక్క గుజరాత్ పరిసర ప్రాంతాల్లో ఉన్నారనమాట. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మనం. మంపాస్, ఈ యొక్క మంపాస్ అనేవాళ్ళు మనం కనుక చూసుకుంటే అరుణాచల్ ప్రదేశ్ రీజియన్లో ఎక్కువగా ఉన్నారనమాట వీళ్ళు. సో ఈ యొక్క ట్రైబల్ పీపుల్ ఏరియాస్ అన్నీ కూడా మనం బాగా గుర్తుపెట్టుకోండి. గొల్ల అంటే మనకు తెలుసు కదా, అంటే శ్రీకృష్ణుడు కూడా మనం గొల్లవాడి కిందనే చూస్తారనమాట. హౌ డిడ్ ద పాస్టలిస్ట్ కోప్ విత్ ద చేంజెస్? అంటే వీళ్ళు ఈ సమస్యను ఎలా ఎదుర్కొన్నారు అంటే ఎదుర్కొనేది ఏముంది, పూర్తిగా వాళ్ళు ఏంటి చాలా వరకు వాళ్ళ యొక్క సంపద ఏదైతే పశు సంపద అనేది తగ్గించుకున్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి నెంబర్ ఆఫ్ ఏవైతే ఉన్నాయో వాటిని సంఖ్య అనేది తగ్గిపోయిందనమాట. సో వీటికి లార్జ్ నెంబర్ ఆఫ్ ఇంతకుముందు ఉండేవి ఇప్పుడు తగ్గిపోయినాయి. సో నెక్స్ట్ వాళ్ళని చూసుకుంటే వీళ్ళు ఒక చోట నుంచి ఒక చోటకి ఇంతకుముందు ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా వెళ్ళలేరు, ఎందుకని అవన్నీ కూడా పంట మైదానాలు అయిపోయింది అనమాట. 1947 తర్వాత ఈ క్యామిల్స్ కావచ్చు, షీప్స్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క హెడ్డింగ్స్ అనేవి రైకాస్ అనే వాళ్ళ గురించి మనం మాట్లాడుకున్నాం, రాజస్థాన్లో ఉన్నాడు. వీళ్ళు ఇంతకుముందు ఏంటంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఈ సింధు నది పరివాహ ప్రాంతం అయినటువంటి ఆ యొక్క ఏరియాలోకి వెళ్ళి ఈ యొక్క క్యామిల్స్ని వాటిని పశుపోషణ చేసేవాళ్ళు అనమాట. ఈ యొక్క సింధు ఇండస్ రివర్కి సంబంధించి సింధు ఏరియా అనమాట అది. సో ఈ యొక్క ఇండస్ రివర్కి సంబంధించిన పరిసర ప్రాంతాలు ఎప్పుడైతే ఈ యొక్క స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం పాకిస్తాన్ వెళ్ళిపోయిన తర్వాత పొలిటికల్ బౌండరీస్ అనేవి ఏర్పడటం వల్ల ఇండియా పాకిస్తాన్కి ఈ ఈజీ మూవ్మెంట్ అనేది దొరకలేదనమాట. సో ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారు, హర్యానా ప్రాంతంలో వాళ్ళ యొక్క పశువుల్ని ఈ యొక్క సంబంధించినటువంటి ఆహారాన్ని అందించడం కోసం వాళ్ళు తిరగటం మొదలుపెట్టారనమాట. సో ఈ సమయంలోనే చాలా వరకు ఈ యొక్క రిచర్ పాస్టులేట్స్ ఏం చేశారంటే వాళ్ళందరూ కూడా ల్యాండ్ కొనుక్కొని ఒక చోట ఉండటం మొదలుపెట్టారనమాట. వాళ్ళు పూర్తిగా ఆ యొక్క సంచార జీవనాన్ని వదిలేశారు. సో తర్వాత ఏమైంది, ఈ యొక్క పూర్ పాస్టులేట్స్ అనేవాళ్ళు ఏం చేశారు, ల్యాండ్ లార్డ్స్ దగ్గర నుంచి అప్పులు తెచ్చుకోవడం, వాళ్ళ యొక్క ట్యాక్సులు కట్టడానికి వాళ్ళ జీవనానికి సరిపోయే విధంగా బతికేవాళ్ళు అనమాట, ఆ అప్పుల్లోనే బతికేవాళ్ళు అనమాట. కొంతమంది ఏంటి ఈ యొక్క పనులు లేక ఆ యొక్క జంతువులు చనిపోయి వాళ్ళకి జంతువుల ఆదాయం లేక లేబరర్గా తయారనమాట. పొలాల్లో పనిచేయడం, చిన్న చిన్న పట్టణాల్లో పనిచేయడం అనేది వాళ్ళు అలా మారిపోయారనమాట.
తర్వాత ఈ యొక్క వీళ్ళ సర్వే అనేది మనం కనుక చూసుకుంటే చాలా తక్కువగా ఉందన్నమాట. అంటే మనకు రీసెంట్ డికేట్స్ వరకు కూడా వీళ్ళకి చాలా తక్కువగా ఉందన్నమాట. ఈ యొక్క పాస్టల్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా క్షీణించిపోయినాయి. సో వీళ్ళ మూవ్మెంట్ అనేది ఒక చోట నుంచి ఒక చోట రిస్ట్రిక్షన్స్ అనేవి ఏర్పాటు చేశారు. సో వీటి వల్ల ఎటువంటి వీళ్ళు ఒక చోట నుంచి ఇంకో చోటకు మూవ్మెంట్ అనేది లేకుండా పూర్తిగా వీళ్ళు చాలా వరకు ఆగిపోయారనమాట. నీకు పాస్టలిజం అనేది ఆఫ్రికాలో అలా ఉంది. ఇప్పుడు మనం భారతదేశం గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఆఫ్రికాలో మనం కనుక చూసుకుంటే ఇక్కడ ఆఫ్రికా ఖండంలో 22 మిలియన్ల మంది ఈ యొక్క ఆఫ్రికాకి సంబంధించిన వాళ్ళు ఈ యొక్క సంచార జీవనం మీద ఆధారపడిన వాళ్ళు అనమాట. దీంట్లో ముఖ్యమైనటువంటి కమ్యూనిటీస్ అనేవి ఉన్నాయన్నమాట. ఏది బెడోయన్స్ ఒకటి, నెక్స్ట్ బార్బర్స్ ఒకటి, మాసేయ్ ఒకటి, సోమాలి ఒకటి, నెక్స్ట్ బోరాన్ ఒకటి, తుర్కానా, వీళ్ళందరూ కూడా ఈ యొక్క పాస్టలేట్స్ అనమాట. వీళ్ళందరి యొక్క జీవితం అనేది మన జీవన విధానం లైవ్లీహుడ్ అనేది మనం చూసుకుంటే కనుక ఈ యొక్క సంచార జీవనం అనమాట. వీళ్ళు సెమీ ఎరిడ్ గ్రాస్ ల్యాండ్స్, తర్వాత ఎరిడ్ డిజర్ట్ ఏరియాల్లో, అంటే ఒక వర్షపాతం చాలా తక్కువగా ఉన్నటువంటి ఈ యొక్క అగ్రికల్చరల్ డిఫికల్ట్గా ఉన్నటువంటి ప్రాంతాల్లో వీళ్ళు జీవనం అనేది ఉంటుంది అనమాట. సో వీళ్ళందరూ కూడా ఈ యొక్క జంతువుల మీద, క్యాటిల్స్ అనమాట, అంటే గొర్రెలు మేకల మీద, తర్వాత ఈ యొక్క క్యామెల్స్, ఒంటెలు, గోడ్స్, షీప్స్, తర్వాత డాంకీ, ఇవన్నీ కూడా చిన్న తర్వాత వాటి యొక్క పాలు అమ్ముకోవటం, వీటి మీద వాళ్ళు బతికేవాళ్ళు. వాటి పాలని, మాంసాన్ని, వాళ్ళ యొక్క చర్మాన్ని, ఊరిని అమ్ముకుంటూ వీళ్ళు జీవించేవాళ్ళు అనమాట. సో వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి సంబంధించినటువంటి వెరైటీ, అంటే వీళ్ళు ఎప్పుడైతే ఈ యొక్క జీవనం అనేది అంతరించిపోయిందో వీళ్ళు రకరకాల జాబ్స్ అనే వాటిలో వీళ్ళు ఎర్నింగ్ అనేది పాస్టలిజం అనేది వదిలేసి ఎర్నింగ్ చేయడం మొదలుపెట్టారనమాట. సో ఇప్పుడు మన భారతదేశంలో లాగానే ఈ యొక్క ఆఫ్రికాలో కూడా ఈ యొక్క కొలోనియల్ రూల్ వల్ల ఏంటంటే అంటే ప్రీ కలోనియల్, పోస్ట్ కలోనియల్ పీరియడ్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో దాని కారణంగా జరిగినటువంటి చేంజెస్ కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఈ యొక్క ఆస్ట్రేలియాలో, సౌత్ ఆఫ్రికాలో మనం కనుక చూస్తే, ఈ యొక్క ఆఫ్రికా ఖండంలో మనం కనుక చూసుకుంటే ఈ యొక్క మూరాస్ ఒకళ్ళు, నెక్స్ట్ టూరెగ్స్ ఒకళ్ళు, నెక్స్ట్ బార్బర్స్ ఒకళ్ళు, నెక్స్ట్ బుడియన్స్ ఒకళ్ళు, బేజా ఒకళ్ళు, నెక్స్ట్ కబాబిషీస్, నెక్స్ట్ ధనకిగిల్, తర్వాత సోమాలి, తర్వాత హెరారో, నెక్స్ట్ ఆ యొక్క స్వానా, జూలు, నామా, ఇవన్నీ కూడా ఈ యొక్క ట్రైబల్, అంటే యొక్క నోమాడిక్స్ అనమాట. వీళ్ళందరూ కూడా సంచార జీవనానికి జీవించే యొక్క పాస్టరలిస్ట్స్ అనమాట. సో ఇప్పుడు మనం ఈ యొక్క దాంట్లో మనం ఒక ఎగ్జాంపుల్ అనేది మాసాయ్ అనే ఒక ట్రైబ్ని మనం చూసుకుందాం. ఈ పాస్టరలిక్ ట్రైబ్ అనమాట. సో దాని ఎగ్జాంపుల్గా అక్కడ పరిస్థితులు అనేవి చెప్పుకుందాం. వీళ్ళ యొక్క జీవనం కనుక, వీళ్ళ యొక్క మంది సంఖ్య కనుక చూసుకుంటే 3 లక్షల మంది అనేవాళ్ళు సదర్న్ కెన్యాలో ఉన్నారనమాట. 1,15,000 మంది మాత్రం టాంజానియాలో ఉన్నారనమాట. ఒకే ఈ యొక్క జాతికి సంబంధించినటువంటి వాళ్ళు. వీళ్ళు ఏంటంటే ఈ యొక్క గేజింగ్ ల్యాండ్స్ అనేవి పూర్తిగా అంతరించిపోయినాయి అనమాట. సో వీళ్ళకి ఇంతకుముందు లాగానే, మన భారతదేశంలో లాగానే ఇంతకుముందు ఏంటంటే ఒక చోట నుంచి వీళ్ళు ఒక చోట సంచార జీవనం చేసేవాళ్ళు. ఎప్పుడైతే ఈ యొక్క యూరోపియన్స్ రావడం మొదలుపెట్టారో, ఇంపీరియల్ పవర్స్ అనేవి రావడం మొదలుపెట్టారో, సో వీళ్ళకి ఏంటి ఈ యొక్క ల్యాండ్ అంతా కూడా కల్టివేషన్లోకి తీసుకొచ్చారు. సేమ్ అదే జరిగిందనమాట. సో ఈ యొక్క బ్రిటిష్ అనేవాళ్ళు కెన్యాని, తర్వాత ఈ యొక్క టాంజానియాని జర్మనీ వాళ్ళు పంచుకున్నారనమాట. సో బౌండరీస్ అనేవి ఏర్పడినాయి ఎప్పుడు 1885లో. ఎప్పుడైతే ఈ బౌండరీస్ ఏర్పడినాయో ఆ తర్వాత ఏంటి వీళ్ళకు ఒక చోట నుంచి ఒక చోట సంచార జీవనం అనేది పూర్తిగా ఆగిపోయిందనమాట. సో ఈ యొక్క 60% ఆఫ్ ద యొక్క ఏదైతే ఉందో ఇంతకుముందు ల్యాండ్ అంతా కూడా ఇప్పుడు ఏంటి పూర్తిగా లేకుండా పోయిందనమాట. పూర్తిగా అది నాశనం అయిపోయిందనమాట. సో ఇప్పుడు వీళ్ళకి మిగిలిపోయిన ల్యాండ్ ఏంటంటే రైన్ఫాల్ తక్కువగా ఉండి ప్యూర్ ప్యాచర్, తక్కువగా గడ్డి ఉన్నటువంటి ప్రదేశం మాత్రమే మిగిలిపోయిందనమాట. సో దీని కారణంగా ఏంటంటే ఈ యొక్క ప్రీ కొలోనియల్ టైమ్స్లో ఈ మొసైలో ఉన్నటువంటి ఆదరణ అనేది తగ్గిపోయిందనమాట. సో ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఈ యొక్క కలోనియల్ పీరియడ్ కాకముందు వీళ్ళు ఎప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎక్కువగా డామినేషన్ అనేది ఉండేదన్నమాట. ఆర్థిక పరంగా కావచ్చు, ఉన్న పరిస్థితుల పరంగా కావచ్చు. కానీ ఎప్పుడైతే ఈ యొక్క అంటే కలోనియల్ పీరియడ్ వచ్చిన తర్వాత వీళ్ళ పరిస్థితులన్నీ పూర్తిగా మారిపోయాయి అనమాట. దాంతోపాటు వీళ్ళు ఈ యొక్క సంచార జీవనాన్ని గడిపే ప్రదేశాలకు సంబంధించి ఈ యొక్క ముసామెరా ఒకటి, నెక్స్ట్ సబరు నేషనల్ పార్క్ అనేది కెన్యాలో, నెక్స్ట్ సెరెంగిటి పార్క్ అనేది టాంజానియాలో వీళ్ళు ఏర్పాటు చేయడం వల్ల పూర్తిగా వీళ్ళ సంచార జీవనం అనేది ఆగిపోయిందనమాట. దగ్గర వీళ్ళకి సంబంధించినటువంటి ఈ యొక్క నేషనల్ పార్క్లో 14,760 కిలోమీటర్లు ఏదైతే ఉందో అదంతా కూడా ఈ మిసాయ్ గ్రేజింగ్ ల్యాండ్ అనమాట. అదంతా కూడా ఈ యొక్క సెరిగేటి నేషనల్ పార్క్ అనే దాన్ని ఏర్పాటు చేశారనమాట. ఆ ప్రదేశం మొత్తాన్ని కూడా సెరిగేటి నేషనల్ పార్క్ అంటే వీళ్ళకి ఇంకా ఆ యొక్క పశువులను పెంచడానికి సంబంధించినటువంటి ఎటువంటి ప్రదేశం అనేది లేకుండా పోయిందనమాట. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే వాళ్ళ యొక్క జీవన విధానం అనేది చాలా కష్టాల్లో మునిగిపోయిందనమాట. సో చాలా వరకు ఈ గ్రేజింగ్ అనేది మనం ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం, ఒకే చోట పశుపోషణ చేయడం వల్ల ఏమవుతుంది, అక్కడ ఉన్నటువంటి గడ్డి అంతా కూడా అంతరించిపోతుంది. సో వాళ్ళకు పోషకాహారం కలిగింది లేకపోవడం వల్ల అక్కడ ఏంటి షార్టేజ్ అనేది ఏర్పడుతుంది. దీనివల్ల క్యాటిల్ అనేది పూర్తిగా చచ్చిపోయి, అంటే రకరకాల సమస్యలతో, రోగాలతో చచ్చిపోద్ది అనమాట. దీంతోపాటు అదే సమయంలో ఏంటంటే కరువు కాటకాలు కూడా సంభవిస్తాయి అనమాట. ఈ యొక్క కరువు కాటకాల వల్ల ఏమైంది, పూర్తిగా
అక్కడ ఉన్నటువంటి పశు పోషణ అంతా కూడా ఆ పశువులన్నీ కూడా చనిపోవడం మొదలుపెట్టినాయి అనమాట. నెక్స్ట్ బోర్డర్స్ అనేవి క్లోజ్ చేశారనమాట. సో ఈ యొక్క 19th century వచ్చేసరికి ఆఫ్రికాని డిఫరెంట్ పార్ట్లుగా విడగొట్టారనమాట, భాగాలుగా చేశారనమాట. సో ఈ గేజింగ్ క్యాటిల్స్ అనేవి కూడా మొత్తం 19th centuryలో చూసుకుంటే ఈ కలోనియల్ గవర్నమెంట్లో ఏంటంటే పూర్తిగా రకరకాలైనటువంటి రిస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట వాళ్ళ యొక్క ఏదైతే ప్రయాణాలకు సంబంధించి. సో ఈ యొక్క మొసై లాంటి వాళ్ళ ఈ పెస్టోలిటిక్ గ్రూప్ అనే వాళ్ళు చాలామంది జీవన విధానం అనేది ఇలానే తయారైనాయి అనమాట. అందరి పరిస్థితులు అనేవి ఇలానే తయారైనాయి. సో వీళ్ళు ఏంటంటే ఈ యొక్క వైట్ షెల్టర్ ఏరియాల్లో వీళ్ళని ఈ ప్యాస్టలిట్స్ అనేవాళ్ళు రానిచ్చేవాళ్ళు కాదు, ఎందుకంటే వీళ్ళు నల్లగా ఉండేవాళ్ళు. సో వీళ్ళని చాలా దూరంగా పెట్టేవాళ్ళు అనమాట. వీళ్ళందరూ కూడా ప్రమాదకారులాగాను లేకపోతే ఏదో రోగాలతో నిండిపోయిన వాళ్ళలాగా చూసేవాళ్ళు అనమాట. సో వీళ్ళకి సంబంధించినటువంటి ఈ యొక్క ఏవైతే ఉన్నాయో వాటిని ఏంటంటే ఈ యొక్క రోడ్లు వేయడానికి, భవన నిర్మాణాలకి, ఇలాంటి వాటికి ఉపయోగించుకునేవాళ్ళు అనమాట. వీళ్ళకి సంబంధించినటువంటి లింక్స్ అనేవి ఏమీ లేకుండానే వీళ్ళని జాగ్రత్తగా దూరంగా పెడుతూ ఉండేవాళ్ళు అనమాట. ఈ యొక్క కొత్తగా వచ్చినటువంటి ఈ యొక్క టెరిటోరియల్ బౌండరీస్ కారణంగా వీళ్ళ యొక్క జీవితం అనేది ఇంకా దుర్భరంగా తయారైపోయింది అనమాట. ఈ యొక్క పోస్టలేట్స్ కావచ్చు లేకపోతే ఈ యొక్క ట్రేడింగ్ యాక్టివిటీస్ అనేవి చాలా వరకు ఏంటంటే తగ్గిపోయినాయి. వీళ్ళ యొక్క జీవన విధానం అంతా కూడా పూర్తిగా పోయిందనమాట. నెక్స్ట్ ఈ యొక్క ప్యాచర్ డ్రై, ఎప్పుడైతే ఈ యొక్క గడ్డి మైదానాలు అనేవి పూర్తిగా ఎండిపోయినాయి అనమాట. ఎండిపోతే రెయిన్ అనేది లేదు, రెయిన్ అనేది ఫెయిల్ అవ్వడం వల్ల పూర్తిగా గడ్డి మైదానాలు అనేవి ఎండిపోయినాయి. సో దాని కారణంగా పశుపోషణ అంతా దెబ్బతిన్నది. ట్రెడిషనల్గా ఈ యొక్క ఎవరైతే ఉన్నారో ప్యాస్టలిస్ట్ కావచ్చు, నొమాడిక్స్ అనేవాళ్ళు, వాళ్ళు ఒక చోట నుంచి ఒక చోట కదిలే విధానం ఏదైతే ఉందో పూర్తిగా మానుకున్నారనమాట. ఎందుకని ఇప్పుడు వీళ్ళకు బ్యాడ్ టైమ్స్ అంటే యాక్చువల్గా వీళ్ళు నొమాడిక్స్ అవ్వడానికి, సంచార జీవనాన్ని చేయడానికి కారణం ఏంటంటే ఏదైతే ఉందో ప్రకృతి విపత్తుని ఎదుర్కోవడానికి అనమాట. ఒక చోట ప్రకృతి విపత్తు అనేది వచ్చిందనుకోండి, కరువు కాటకం సంబంధించింది అనుకోండి, వాళ్ళు ఇంకో చోట ఎక్కడైతే బాగా కరువు కాటకం లేని చోట అనేది జీవించి వాళ్ళు ఆ యొక్క ప్రకృతి విపత్తు నుంచి తప్పించుకుంటూ ఉంటారనమాట. కానీ ఇప్పుడు పరిస్థితులు అనేవి ఆ బ్యాడ్ టైమ్స్ని తప్పించుకోవడానికి ఇలాంటి పరిస్థితులు చేస్తారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏమని వాటికి పూర్తి వ్యతిరేకం అయిపోయినాయి అనమాట. ఈ యొక్క మాసే అనేవాళ్ళు మనం కనుక చూసుకుంటే ఈ యొక్క ఫిక్స్డ్ ఏరియాస్లోనే మనలో తిరుగుతూ ఉండడం అనేది మొదలుపెట్టారనమాట. దీనివల్ల ఏంటి ఆ యొక్క జనాభా, ఆ యొక్క పశుగ్రాసం యొక్క సామర్థ్యం అనేది తగ్గిపోయింది. 1930లో ఈ యొక్క మాసకి సంబంధించినటువంటి ఈ యొక్క ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర ఒక్కొక్కళ్ళ దగ్గర 7,20,000 క్యాటిల్స్ అనేవి ఉన్నాయి, 8,20,000 షీప్స్ గొర్రెలు అయితే ఉన్నాయన్నమాట, 1,71,000 డాంకీస్ అనేవి ఉన్నాయన్నమాట. కరెక్ట్గా 2 ఏళ్ల సమయంలో 1933, 1933, 1934 సమయంలో ఇవి సగానికి సగం పడిపోయినాయి అనమాట. ఎందుకని కరువు కాటకం అనేది సంభవించింది అనమాట. సో మనకి ఈ యొక్క మసాయి తెగల్లోనే అందరూ కూడా ఒకే రకమైనటువంటి ఉండేది కాదు. ఈ యొక్క యానిమల్ స్టాక్ మీదే కాకుండా, పాస్టలిస్ట్ మీద కాకుండా ఇంకో రకమైనది ఉండేదన్నమాట. ఈ యొక్క మొసాయి ల్యాండ్ అనేది ఉండేదన్నమాట. దాంట్లో యొక్క ఆఫ్రికాలో ఏంటంటే వీళ్ళు 2 రకాలైనటువంటి తెగలనే వాళ్ళు ఈ మొసాయిలోని సొసైటీలోనే 2 రకాలైనటువంటి సొసైటీ కేటగిరీస్ అనేవి ఉన్నాయన్నమాట. ఎల్డర్స్ ఒకటి, నెక్స్ట్ వారియర్స్ ఒకటి. ఎల్డర్స్ అంటేనేమో ఆ గ్రామ పెద్దలు అనమాట. వారియర్స్ అంటే ఏంటంటే ఒక యుద్ధాలు చేసేవాళ్ళు అనమాట. వాళ్ళందరూ కూడా చిన్నపిల్లలందరూ కూడా, యంగర్ పీపుల్ అందరినీ కూడా యుద్ధాలు చేసేవాళ్ళు. వీళ్ళు ఏంటంటే ఒక తెగ మీద ఒకళ్ళు దాడి చేసుకుంటూ ఒక తెగకు సంబంధించినటువంటి పశువుల్ని వీళ్ళు అపహరించుకొని వచ్చేవాళ్ళు అనమాట. సో వీళ్ళ యొక్క అంటే ఎవరైతే అపహరించుకొస్తారో ఆ తెగను గొప్పగా చూసేవాళ్ళు అనమాట. ఆ యంగ్ మెన్ అందరూ కూడా అలాగే చేసేవాళ్ళు. అంటే వీళ్ళు ఏంటి ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకుంటూ ఒకళ్ళు అంటే అప్పుడు ఆ కాలంలో ఏంటంటే పశుప సంపదనే వాళ్ళు ఏది బాగా అంటే వెల్త్గా అంటే ఆదాయంగానో లేకపోతే ధనంగానో చూసేవాళ్ళు అనమాట. సో వీళ్ళు ఎప్పుడైతే ఈ యొక్క మొసాయి తెగల వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఇంట్రడ్యూస్ అయిన తర్వాత ఈ యొక్క ఎవరైతే ఒకళ్ళ మీద ఒకళ్ళ దాడిని అనేది ఆపేశారు. ప్రతి తెగకు అంటే ఒక పెద్ద అనేవాడిని పెట్టారు. ఆ పెద్ద అనేవాడు పూర్తిగా వాళ్ళని కంట్రోల్ చేస్తూ వచ్చేవాడు అనమాట. సో దీని కారణంగా ఏంటి వాళ్ళ యొక్క ట్రెడిషన్ విధానం ఏదైతే ఉందో ఆ చీఫ్ సంబంధించినటువంటి ఆ దాడులు కావచ్చు అవన్నీ దెబ్బతిన్నాయి అనమాట. ఆ తర్వాత కాలంలో ఏదైతే ఆ యొక్క ఆ ట్రేడ్కి దానికి సంబంధించినటువంటి పెద్ద ఎవడైతే ఉన్నాడో ఆ పెద్ద అనేవాడు పూర్తిగా రోజుగా రెగ్యులర్ ట్యాక్స్ అనేవి కలెక్ట్ చేయడం వల్ల బాగా ధనికులు అయ్యారనమాట. వాడేమో పట్టణానికి వెళ్ళి ఈ యొక్క ఏవైతే ఉన్నాయో జంతువులు అమ్మటం, వాటి వల్ల ట్రేడింగ్ అనేది బాగా సంపాదించేవాడు. ఇక్కడ గ్రామాల్లో మాత్రం వాళ్ళ యొక్క ఆడవాళ్ళు, పిల్లలు అనేవాళ్ళు ఆ పశుపోషణ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో ఆ గ్రామ పెద్దలు ఆ యొక్క తెగకు పెద్ద అనేవాడు బాగా ఎకనామికల్గా బాగా డెవలప్ అయ్యాడు అనమాట. సో తర్వాత ఈ యొక్క హిస్టరీలో ఈ యొక్క మన పూర్ పాస్టులేట్స్ అనేవాడు పూర్తిగా ఏమైంది, వాళ్ళ యొక్క లైఫ్ స్టాక్స్ అన్నీ కూడా చనిపోయినాయి. సో ఆ లైఫ్ స్టాక్స్ అనేవి చనిపోయిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. ఈ కరువు కాటకం అనేది సంభవించింది, వాళ్ళ దగ్గర ఏమీ లేవు. చివరికి వాళ్ళు ఏంటంటే ఈ యొక్క ఏదైతే బొగ్గు గనుల్లో పనిచేయడానికి, తర్వాత కొన్ని ఆర్ట్ జాబ్స్ అనమాట, బిల్డింగ్లు, రోడ్లు కన్స్ట్రక్షన్కి వాళ్ళకు డైలీ కూలీగా పోయేవాళ్ళు అనమాట. సో దీని కారణంగా ఈ యొక్క మోసా సొసైటీకి సంబంధించినటువంటి పూర్తి యొక్క ఆ యొక్క వాళ్ళ యొక్క సొసైటీలోకి సంబంధించినటువంటి సోషల్ చేంజ్ అనేది చాలా వచ్చిందనమాట. ట్రెడిషనల్గా వాళ్ళు ఏంటి ఇంతకుముందు సాంప్రదాయ విధానం అంతా కూడా నాశనం అయిపోయింది. తర్వాత వాళ్ళ యొక్క వారియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా విధానం అంతా దెబ్బతిన్నది. తర్వాత ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ బిట్వీన్ అంటే ఈ యొక్క పూర్ వెల్త్ అనేది మనం కనుక చూసుకుంటే ఏంటంటే వెల్తీ పూర్ ప్యాస్టలేట్స్గా డెవలప్ అయ్యారనమాట. ఇంతకుముందు ప్యాస్టలేట్స్ అంటే అందరూ కూడా ఒకటే ధనికుల్లానే చూసేవాళ్ళు అనమాట. ఇక పూర్తిగా వాళ్ళు ఎవరైతే ఉన్నారో పంట పండించే వాళ్ళకన్నా వీళ్ళు ఎక్కువగా ధనికుల్లాగా ఉండేవాళ్ళు. కానీ ఇక్కడికి వచ్చేసరికి సొసైటీకి వచ్చేసరికి చివరి సొసైటీకి వచ్చేసరికి ఈ ప్యాస్టలిస్ట్లోనే డబ్బు ఉన్న వాళ్ళు డబ్బు లేని వాళ్ళగా తయారయ్యారనమాట. ఇందాక చెప్పాం కదా ఎగ్జాంపుల్స్ అనేవి, అలా జరిగిందనమాట. సో మా కంక్లూజన్ ఏంటంటే ఏమీ లేదండి, ఎక్కడైనా సరే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్, సాధారణమైనటువంటి లైఫ్ స్టైల్, వాళ్ళు ఎప్పుడో తరతరాల నుంచి అనుభవిస్తున్నటువంటి లైఫ్ స్టైల్కి ఒకసారిగా బ్రేక్ పడింది.
ఎందుకని ఈ యొక్క కలోనియల్ రూల్ ఏదైతే ఉందో, అంటే వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది వాళ్ళ అవసరాలను వాళ్ళు చూసుకున్నారు కానీ ఈ యొక్క జాతి యొక్క మనుగడ కావచ్చు వీళ్ళ అవసరాలను పట్టించుకోలేదన్నమాట. దీని కారణంగా పూర్తిగా ఈ యొక్క సంచార జీవనాన్ని జీవించే ఈ యొక్క పశు పోషకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దెబ్బతిన్నారు. మన భారతదేశంలో ఇప్పటికీ కూడా ఇలా సంచార జీవనాన్ని జీవితం, మన ఆంధ్రప్రదేశ్లో కూడా గొల్లవాళ్ళు అనేవాళ్ళు ఇలానే తిరుగుతూనే ఉంటారనమాట. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో గొల్లవాళ్ళు అనేవాళ్ళు తిరుగుతూనే ఉంటారనమాట. సో ఇదండి ఈ యొక్క ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి 9th క్లాస్ సంబంధించినటువంటి ప్యాస్కులేట్స్ అండ్ దేర్ మూవ్మెంట్ అనమాట. ఇది 5th చాప్టర్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా బాగా మీకు నచ్చితే కనుక క్లాస్ నచ్చితే కనుక ప్లీజ్ డొనేట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.